ఠాక్రే గుర్తుకు రావాల్సిన 2 అంశాలు. ఈవేళ ఓటమి. ముంబైతో పాటుగా 26 ప్రదేశాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ఒక ఎత్తు, వీళ్ళు సోదులో లేకుండా పోవడం మరొక ఎత్తు. వీళ్ళు ఇంతకుముందు ఏ కాంగ్రెస్ అయితే సమాధవుతుంటే కాపాడి వాళ్ళతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉద్ధవ్ ఠాక్రే, ఆ కాంగ్రెస్ పార్టీ కనీసం 3 వచ్చినాయి. వీళ్ళకి అన్నతమ్ములు ఇద్దరు కలిసినా కూడా దారుణ పరాజయం అన్నటువంటిది వెంటాడటానికి 2 శాపాలు. ఒకటి, కంగనా రనౌత్ కష్టపడి రూపాయి కోడేసి సంపాదించుకున్న ఇంటిని ముంబై కార్పొరేషన్ చేతుల్లో ఉంది కదా అని చెప్పి కూల్చేసిన రాక్షసుడు ఆదిత్య థాకరే. ఆ ఆదిత్య థాకరే అనేటటువంటి పిల్ల పెంగ్విన్ గాడి చేసిన నీచ పనులని సమర్థించినటువంటి పాపం ఇప్పుడు వెంటాడింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనేటటువంటి ఒక సినీ నటుడిని దారుణంగా అవమానించి, హింసించి, వేధించి చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి సృష్టించిన పాపానికి ఫలితం ఇది. అలాగే పాల్గర్ సాధువులకి సంబంధించినటువంటి శాపం ఇది. వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు ఏదో పిల్లల దొంగలని చెప్పి తప్పుడు ప్రచారం చేసి పట్టుకెళ్తుంటే పోలీసులు కాపాడాల్సింది పోయి పోలీస్ స్టేషన్లో నుండి వాళ్ళకి అప్పచెప్పేస్తే అలాంటి పోలీసులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సింది పోయి చివరికి ఆ నేరస్తులకి కాపు కాసినటువంటి ఉద్ధవ్ థాకరే యొక్క నీచ రాజకీయానికి కారణమైనటువంటి ఆదిత్య థాకరే, పవార్ల యొక్క పాపానికి సాక్ష్యం ఇవాల్టి ఉదంతం.